పేస్ట్లో 2 టైప్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. హెర్బల్ బేస్డ్ టూత్ పేస్ట్ అండ్ నాన్ హెర్బల్ బేస్డ్ టూత్ పేస్ట్. ఈ రెండిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ కామన్గానే ఉండొచ్చు, కానీ మనం పర్టికులర్గా చూసుకోవాల్సిన కంటెంట్స్ ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ అండ్ అబ్రేజివ్ ఏజెంట్స్ అండి. ఈ ఫ్లోరైడ్ అంటే ఏంటంటే మన పళ్ళ యొక్క ఎనామిల్ని పోకుండా స్ట్రెంగ్తెన్ చేసి పుచ్చులు రాకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అబ్రేజివ్ ఏజెంట్ అండి. ఈ అబ్రేజివ్ ఏజెంట్స్ అంటే ఏంటి అంటే కనుక అవి మన పంటి మీద ఉన్న గారెని ఎఫెక్టివ్గా క్లీన్ చేయడానికి, రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. టూత్ పేస్ట్ లో యూజువల్లీ అబ్రేసివ్స్ పర్సెంటేజ్ ఎక్కువైనప్పుడు అవి మన పంటి మీద ఉన్న గారెని రిమూవ్ చేయడంతో పాటు మన ఎనామిల్ పొరని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. యూజువల్లీ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉండే హెర్బల్ బేస్డ్ టూత్ పేస్ట్లో ఈ అబ్రేసివ్స్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన పళ్ళు అరిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా గో ఫర్ ఎ నాన్ హెర్బల్ బేస్డ్ టూత్ పేస్ట్ విచ్ హ్యాస్ ఫ్లోరైడ్ రేంజ్ బిట్వీన్ 500 to 1000 ppm and minimal amount of abrasives అండి. Hope you all understood this. Don't forget to